అన్నలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీ అందరికీ పోరాట వందనాలు. సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ, మార్క్లైన్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పోరాటానికి సంబంధించి ఒక దశల వారీ పోరాటం ప్రారంభమైంది. ఇది ఈ రోజే ప్రారంభమైన పోరాటం కాదు. ఎర్రజెండా పార్టీలు విడివిడిగా ఇళ్ల స్థలాల కోసం ఇప్పటిదాకా పోరాడి ఐక్యంగా కూడా పోరాడుతున్నాయి. ఈ పోరాటం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిరుపేద, భూమి లేనటువంటి, అది వ్యవసాయ కార్మికుడు కావచ్చు, అసంఘటిత రంగ కార్మికుడు కావచ్చు, అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కావచ్చు, ఇదొక రకంగా జీవన్మరణ సమస్యలాగా మన దగ్గర ఉంటుంది. ఈ పోరాటానికి ముందుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తున్నాం. ఈ పోరాటం ఏ పందాలో నడవాలి, ఎలా మన హక్కులు సాధించుకోవాలి, మరి ఈ పోరాటం విజయవంతం కావాలంటే ఈ పోరాటానికి అడ్డుపడుతున్నది ఎవరు, మరి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళ యొక్క కుట్రల్ని, వాళ్ళ యొక్క అణిచివేత చర్యల్ని ఎలా ఎదుర్కోవాలి. ఇప్పటికే వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఒక వ్యూహరచన చేసి అన్ని జిల్లా కమిటీలలో కూడా ముందు కార్యకర్తల్ని, ఇప్పటికే ఇళ్ల స్థలాల కోసం పోరాడుతున్నటువంటి ప్రజానీకాన్ని చైతన్యవంతం చేస్తూ ఈ పోరాటాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. మీ అందరిని అడుగుతున్నాను, మనకి ఇళ్ల స్థలం కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్త జిల్లాలు వచ్చినాయి. కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత కలెక్టర్ గారు, కొత్త కలెక్టర్ వచ్చాడుగా 10 ఏళ్ల క్రితం, 12 ఏళ్ల క్రితం. మరి కలెక్టర్ వచ్చిందంటే కలెక్టర్ ఆఫీస్ వచ్చిందా రాలేదా? ఇప్పుడు మనం ఏ ఆఫీస్ దగ్గర ఉన్నాం? కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. అంటే ఈ కొత్త జిల్లా ఖమ్మం నుంచి విడిపోయింది, అందుకని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడది, అందుకని కలెక్టర్ ఆఫీస్ వచ్చింది, దీనికి భూమి వచ్చింది. ఈ అధికారులందరూ ఎక్కడ ఉంటున్నారు? గాలిలో ఉంటున్నారా, భూమి మీద ఉంటున్నారా? కలెక్టర్ గారు గాలిలో ఉంటున్నాడా, భూమి మీద ఉంటున్నాడా? భూమి మీద ఉంటున్నాడు. మరి జిల్లాలో ఇప్పుడు కమిషనర్లు వచ్చారు, పోలీస్ అధికారులు, వాళ్ళకి కొత్తగా పోలీస్ అధికారులకు ఇల్లు వచ్చినాయా రాలేదా? వచ్చినాయి. అంటే అధికారులకు వస్తాయి. అలాగని ఇప్పుడు మరి కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రులు వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకి సొంతిళ్ళు కూడా ఉంటాయి. సొంతిళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ప్రజా సమస్యలు వినాలని, ప్రజలు కొత్తగా ఇంటికి వస్తే బాగుండదని వాళ్ళందరూ కూడా దర్బార్లు కూడా కట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక 119 దర్బార్లు ఉన్నాయి. మీకు తెలుసా? ప్రతి ఎమ్మెల్యే గారికి ఒక దర్బార్ ఉంది, తెలుసా? ఉంది. అంటే దానికి కూడా భూమి కావాలా కావద్దా? కావాలి. అంటే భూమి ఎక్కడైనా కావాలి. ఇప్పుడు 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది, ఇప్పుడు 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఇది రోజు పొద్దున్న లేస్తే ఒకటే మాట మాట్లాడతారు. ఏమిటి అంటే ఎన్నికలప్పుడు, ఇప్పుడు రాబోయే కాలంలో మళ్ళీ 2029లో ఎన్నికలు వచ్చేదాకా మళ్ళీ నేనే ముఖ్యమంత్రిగా, గెలిచిన ఆయన ఉంటాడు, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానంటాడు. ఒక ఆయన నేను 20 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటాడు. ఇప్పుడు దిగిపోయిన ఆయన కొడుకే ఉంటున్నాడు, మళ్ళీ మా అయ్యతే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదంటాడు. ఈయన మీ అయ్యకి అవకాశం కల్పించడం, ఇంకొక 10 ఏళ్ళు నేను ఉన్న తర్వాత అప్పుడు చూద్దామని అంటాడు. అంటే అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే మేడి పండు వాడు చూపెట్టేది. మేడి పండు చూడు మేలుగా ఉండు, పొట్ట విప్పు చూడు మురుగులుండు. అందుకని ఈ ప్రభుత్వాలు చెబుతున్న అభివృద్ధి అంతా కూడా మేడి పండు అభివృద్ధి. ఇవాళ మేము వామపక్ష పార్టీలుగా మనందరం ఎర్రజెండా పట్టుకున్నాం. మనం అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు ఎందుకు గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్నారు? నేను కొత్తగూడెంలో 40 ఏళ్ల క్రితం చదువుకున్నాను, 7వ తరగతి. 8వ తరగతి చదువుకున్నప్పుడు కొత్తగూడెంలో సిటీ బస్సులు ఉన్నాయి, ఆటో లేదు. నేను 3 ఆటోలు 4 ఆటోలు ఉన్నప్పుడు చూశాను. ఇప్పుడు ఎన్ని ఆటోలు ఉన్నాయి తెలుసా? వేల ఆటోలు ఉన్నాయి. పాలవంచ కొత్తగూడెంలో వేల ఆటోలు ఉన్నాయి. ఈ వేల ఆటోల కార్మికులు ఎక్కడి నుంచి వచ్చారు? పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చినాయి, అందులో పనిచేసే వర్కర్లు వచ్చారు, అనేక నిర్మాణాలు జరుగుతున్నాయి, బిల్డింగ్ కార్మికులు వచ్చారు. అంతా గ్రామాల నుంచి కొద్దిగా పొట్టగొట్టుకుని పట్టణంలో ఏమైనా పని దొరికిద్దో వస్తున్నారు, వలసలు వస్తున్నారు. మరి వచ్చిన వాడు ఎక్కడ ఉండాలి? ఆ వచ్చే జీతం ఎంత ఉంటది? రోజుకు 300-400 ఉంటది. మరి దాంతో ఎక్కడ ఇంటెంత కట్టుకోవాలి? ఇంటెంత కట్టుకోవాలంటే వచ్చే జీతం సరిపోదు.
వ్యవసాయ కార్మికులు గ్రామాలకు తరలి వస్తున్నారు, పేదలు తరలి వస్తున్నారు. ఇవాళ మనం కనుక చూస్తే ఇక్కడ అందరూ చదువుకున్న కూడా ఉన్నారు. మీరు కనుక ఎప్పుడన్నా కొత్తగూడెంలో ఆటో ఎక్కిన ఆటో డ్రైవర్ తమ్ముడిని అడగండి, తమ్ముడు నువ్వు ఆటో డ్రైవర్ ఎందుకు, నువ్వేం చదువుకున్నావంటే నేను డిగ్రీ చదువుకున్నానంటాడు. డిగ్రీ చదువుకున్నాయని అసలు టీచర్ ఉద్యోగం చేయొచ్చు, కానీ టీచర్ ఉద్యోగం కాదు, డ్రైవర్ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఇవాళ పేదలు పెరుగుతున్నారు, లక్షల మంది భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి భూమి కావాలంటే ఎవరు చూపించాలి? మనం ఎవరు భూములు ఇవ్వమని అంటలేదు. మనం ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధానమంత్రిలో వాళ్ళకి భూములు ఉన్నాయనుకోండి, వాళ్ళకి 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు 100 ఎకరాల నుంచి మనకి ఇంటి స్థలం 100 గజాలు ఇవ్వమని అడుగుతున్నామా? వాళ్ళ సొంత భూములు ఇవ్వమంటలేదు. మనం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి భూమిని, ఏ రాజకీయ నాయకుడి యొక్క భూమిని మనకి 100 గజాలు పంచి ఇవ్వమని మనం అడగలేదు. మనం అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి, బంజర భూములు ఉన్నాయి, చాలా రకాలైన ఇంటి భూములు ఉన్నాయి. ఈ భూముల్ని పేదలకు పంచండి అంటున్నాం. పేదలకు పంచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. మనకి ఇప్పుడు ఏంటి?